ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారా? మంచిది. దేవుడు చక్కగా ఉదయకాలమున మనందరినీ కూడా సజీవ లెక్కలోను ఆరోగ్యంతోనూ ఆశీర్వాదంతోనూ దేవుడి రోజున మనందరినీ ఉంచినందుకు దేవదేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. మేము కూడా బాగున్నాం. అందరికి అనారోగ్యాలమ్మ. మా చిన్నది జస్లీన్కి అయితే చాలా అనారోగ్యం ఉంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. పాపం ఎవరిని చూసినా వ్యాధి చేత బాధపడుతున్నారు, బలహీనత చేత బాధపడుతున్నారు, అనారోగ్యం చేత బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తాకాలని, ముట్టి స్వస్థపరచాలని, దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఇలా పాపం ఏంటో బాగోలేని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. కానీ దేవుడే మనందరినీ ముట్టి బాగు చేయనుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేసేవాడు అంటే, ఇక్కడ మనతో ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఏంటి అంటే కేకలు కదా. యేసు చూడండి, ఇక్కడ ఆయన ఏమని గాలిని చూసి భయపడ్డారంట. గాలిని చూసి భయపడి ప్రభువా మమ్ములను రక్షించమని కేకలు వేశాను. నిజమే, ఎన్ని కేకలు వేస్తున్నాము కదా మనం. దేవుని స్తోత్రం. చాలామంది బిడ్డలు యేసు ప్రభు దగ్గర మోకరించి కేకలేస్తున్నారు. అయ్యా, నా ఆపద నుంచి తొలగించు, నా అనారోగ్యం నుంచి తొలగించు, నా సమస్యల నుంచి తొలగించు నాయన, నా బాధ నుంచి తొలగించు ప్రభువా. నిజంగా భయం వేస్తుందమ్మా ఈ రోజులను చూస్తుంటే. ఏ క్షణం ఏం జరుగుద్దో, ఏ సమయంలో ఏం జరుగుద్దో, ఎలాంటి పరిస్థితులు వినాలో. సేవకులమైన మేమైతే అసలు ఏ క్షణంలో ఎలాంటి ఫోన్ వస్తుందో, ఎలాంటి సీరియస్ ఫోన్లు, సీరియస్ యొక్క ఉన్నారు అని క్షణంలో చెప్తుంటే మేము చాలా చాలా టెన్షన్ పడిపోతుంటాను. నేనే అసలు హార్ట్ ఆపరేషన్ అయినా కానీ టెన్షన్ పడిపోతుంటాం. కానీ దేవుని బిడ్డలారా, నిజంగా ప్రతి ఒక్కరి కేకలు వింటారని ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన దేవుడు మన కేకలు వినేవాడు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు. నిజంగా ఆయన వెంటనే లేచి ఏం చేశాడంటే, ఈ యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని ఏమంటున్నాడు? అతన్ని పట్టుకుని. నిజమే దేవుని బిడ్డలారా, మనం కేక వేసినప్పుడు, మనం రోదన చేసినప్పుడు మనల్ని పట్టుకుంటాడు. వెంటనే లేచాడు. ఆయన మౌనంగా ఉండలేదు. లేకపోతే ఆయన మన కోసం పట్టించుకోకుండా మనల్ని వదలలేదు. వారిని కేకలు విన్న దేవుడు. నిజంగా ఈ వాక్యం వింటున్న అమ్మ, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు అనుకోబాకు. నీ కేకలు, నీ కన్నీరు విని ఆయన వెంటనే లేచి నీ చేయి పట్టుకొని సముద్రమును గద్దించెను, గాలిని గద్దించెను, కష్టాన్ని గద్దించెను, రోగమును గద్దించెను, వ్యాధిని. మన విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును మన ప్రభువైన యేసు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. నిజమే, అందరికీ ఉంటాయమ్మా బాధలు అనేవి, దుఃఖం అనేది, కేకలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకే ఉన్నాయి అనుకోవద్దు. నీకంటే మించిన కష్టాలు ఇంకా ఇతరులకు ఉన్నాయి. మనకంటే మించిన రోదన ఇతరులకు ఉంది. మనకంటే మించిన కేకులు ఇతర జీవితాల్లో ఉన్నాయి. కానీ ఆదుకునేది ఒకే ఒక అద్భుతమైన ప్రార్థన ఆలకించే దేవుడు. పక్కన ఉండి చేయి పట్టుకుని లేపిన ఆ దేవుడు వెంటనే లేచి అతన్ని మరి ఏమన్నాడంట? కాకపోతే ఒక మాట చెప్తున్నాడు, యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు అతనితో చెప్పి వారు ఆ దోణి ఎక్కినప్పుడు ఆ గాలి అణిగిపోయాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనలలో ఉన్న అల్ప విశ్వాసం కదా, నిజమే. ఎంత అల్ప విశ్వాసం అంటే చాలాసార్లు మీరే కాదులే, సేవకులు కానీ పెద్ద విశ్వాసులు కానీ ఎప్పుడు ప్రార్థనలో ప్రభు కొరకు ఎదురు చూసేవారి జీవితాల్లో కూడా అప్పుడప్పుడు అల్ప విశ్వాసం అనేది చోటు చేసుకుంటుంది. అయ్యో ప్రభా, ఏంటి ఇంకా ఇది జరగట్లేదు, అయ్యో ప్రభా ఏమవుతుందో అనే భయము, ఆందోళన, అల్ప విశ్వాసం అనేది మన అందరి జీవితాల్లో కూడా వస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు అట్లా కేకలేస్తున్నావు? నేను ఉన్నాను కదా, నేను నీతో ఉన్నాను కదా. నిజంగా చెప్పండి, అల్ప విశ్వాసంలో ఉన్నట్టయితే ఇప్పుడే అది వదిలిపెట్టి ఏమన్నా కానీ దానియేలు విశ్వాసం కలిగి, ధైర్యము కలిగి, ప్రార్థనలో ధైర్యము, భక్తిలో విశ్వాసము, మోకాళ్ళ ప్రార్థనలో తండ్రి నీ చిత్తం ఏమైందో అదే చెయ్యి, నీ చిత్తం ఏమైందో అదే మా జీవితంలో జరుగునుగా కాను. అప్పుడే దేవుడు మన ఎడల గాలిని గద్దించినట్టుగా కష్టాన్ని, శ్రమను, శోధనను, దుఃఖమును, అపవాదిని అన్నిటినీ దేవుడు గద్దించి నీ చేయి పట్టుకుని ఉన్నాడు. భయపడకో, నీ చెయ్యి దేవుని చేతిలో ఉంది. కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు అయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ ఉదయకాలం ఉన్నారో వారిని స్వస్థపరచండి, నెమ్మది ఇవ్వండి, వారి కేకలు ఆలకించి నాయన వారికి అద్భుతం చేయండి. ఈరోజు అయ్యా జ్వరాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి, స్వస్థపరిచి వారి ముందు మీరు నడుస్తూ నడిపించి ఈ రోజంతా తోడై ఉండమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.